సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఏదైనా ఉందంటే కనుక అది ఈ వీడియోనే. ఏంటి ఆ వీడియో పెడతాను, నేను ఆ వీడియో ఏంటంటే పెడతాను. ఎందుకంటే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళలో కొంచెం వైరల్ అయినవి ఏమైనా ఉన్నాయంటే కనుక హైపర్ అది మాట్లాడింది. అలాగే పవన్ కళ్యాణ్ అభిమాని ఒక అతను మాట్లాడాడు. ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్లో ఉన్నాయి. హైపర్ అది ఏం మాట్లాడాడంటే జగన్ గారి గురించి అయితే ఏం మాట్లాడలేదు, కానీ ఏదైతే చిరంజీవి గారిని పొగడాలనే ఉద్దేశంతో మహేష్ బాబు గారిని అడిగినా సరే మీకు ఎవరంటే ఇష్టమంటే చిరంజీవి గారు అని చెప్తారు కృష్ణ గారి తర్వాత అని అయితే ఆయన అనడం జరిగింది. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే చాలామంది నెటిజన్స్ ఏం చేశారంటే వైరల్ చేయడం మొదలెట్టారు. హైపర్ ఆదిని ఇంకా తగులుకుండా మొదలెట్టారు. ఎలాగంటే కనుక ఒరే బాబు, ఇది వాస్తవంగా అయితే కనుక మహేష్ బాబు గారికి కృష్ణ గారి తర్వాత ఇష్టమైంది చిరంజీవి గారు కాదు, ఒక్కసారి చూడని ఒక వీడియో పెట్టడం మొదలెట్టారు. ఏంటో వీడియో అంటే ఆ వీడియోలో మహేష్ బాబు గారు మాట్లాడారు. పూరి జగన్నాథ్ గారు అడిగారు ఏమనంటే కనుక మీకు ఎవరు ఇష్టం మీ నాన్నగారి తర్వాత అంటే కనుక నాకు రామారావు గారు ఇష్టం అని అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియోని హైపర్ ఆది గారికి వేయడం మొదలెట్టారనమాట. అది జరిగింది. మరి పవన్ కళ్యాణ్ అభిమాని జగన్ గారిని ఏమన్నాడు, దానికి జగన్ గారి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ గారి ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ దెబ్బకి ఆ పవన్ కళ్యాణ్ అభిమాని ఏం చేశాడు అనేది చెప్పబోతున్నాను. చెప్పే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కసారి ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఏం మాట్లాడాడో ఒకసారి విందాను. జగన్ గుర్తు పెట్టుకో, నిన్ను పాతాళానికి తక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జగన్. కాబట్టి అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ తెగ ఊగిపోతూ పవన్ కళ్యాణ్ అభిమాని జగన్ గుర్తు పెట్టుకో, నిన్ను నీ పార్టీని అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీనే కాదని ఒక డైలాగు, వేరే డైలాగు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇది. కానీ ఆ డైలాగ్ అయితే కనుక ఆ పంచ్ డైలాగ్ అయితే కనుక వేయడం జరిగింది. వేసిన తర్వాత చూడాలి ఇంకా రియాక్షన్ ఎలా ఉందనేది. ఆ రియాక్షన్ ఏంటనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. అది ఎలా ఉంది ఏంటనేది, ఎలా ఉందనేది ఒకసారి చూస్తారా? ఎలా ఉందనేది ఒక్కసారి మీకు నేను పెడతాను, ఒక్కసారి చూడండి. ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు. అది ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. దాదాపుగా ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చూడు, ఫోన్ చేస్తూనే ఉన్నారు. పెద్ద అయిన దాంట్లో బర్త్డే ఫంక్షన్లో నేను మాట్లాడడం తప్పే, చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో నేను చెప్పడం తప్పే పెద్ద అయిన దాంట్లో. కాకపోతే నేను కెమెరామన్ గంగతో రాంబాబులే డైలాగ్ నేను ఫిక్స్ అయినది. అది ఇది ఆన్ ది స్పాట్ లో వచ్చింది. నేను చెప్తున్నా జగన్ గారి ఫ్యాన్స్ కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను, మీ మనోభావాలు ఏమైనా దెబ్బ తీసింటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నిజంగా. సారీ నేను ఇంతకంటే నేను ఏం చెప్పలేను. నేను చూసాగా, అది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ దెబ్బ. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే జగన్ గారిని మాజీ ముఖ్యమంత్రి గారు నోటికి ఏదొస్తుంది ఎవరు పడితే మాట్లాడటం అంటే కరెక్ట్ కాదు అది. కాబట్టి అలాంటి వేదికల పైన మాట్లాడకుండానే కంట్రోల్ చేయాలి. అలా మాట్లాడే వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానం పోద్ది. మీకు తెలుసో తెలీదో చాలామంది జగన్ గారి అభిమానులు కూడా చిరంజీవి గారికి అభిమానులు ఉంటారు. అలా అని చెప్పేసి నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే ఆయనకి చెడ్డ పేరేది. కాబట్టి చూసుకుని మాట్లాడాలి. కొంచెం మనోడు వేరావేశంలో మాట్లాడాడు, దాని ఎఫెక్ట్, దాని ప్రభావం చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళింది. ఫోన్ల మీద ఫోన్లు బాబోయ్ మీకు దండం ఏంటి, నన్ను క్షమించండి, జగన్ గారి అభిమానులు కూడా అన్నాం నన్ను క్షమించండి అని వీడియో పెట్టాల్సి వచ్చింది. అనటం ఎందుకు, దండం పెట్టి క్షమించమని అనటం ఎందుకు? నోరు అదుపులో ఉంటే గొడవ ఉండదు కదా అసలు. అది ఇవన్నీ నోటు దూర వ్యాఖ్యలు, అంతమించేయలేదు. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.